హాయ్ అండి. నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలండి. ఈరోజు ఈ మధ్యకాలంలో నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళానండి. ఆ రెస్టారెంట్లో కొరియండర్ లెమన్ చికెన్ చేశారండి. చాలా బాగా చేశారండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఆ రెసిపీ ఎలా చేశారని కనుక్కొని ఈ వీడియో చేస్తున్నానండి. ఈరోజు మనం కొరియండర్ లెమన్ చికెన్ చేసుకుందామండి. అందుకని నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇదిగోండి, చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాము. చూడండి, ఇలాగా. దీనికి కావాల్సిన ప్రాసెస్: కొంచెం వెల్లుల్లి తురుము, కొంచెం అల్లం తురుము, కొంచెం మిరియాల పొడి, కొంచెం కరివేపాకు, 3 నిమ్మకాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. ఈ పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకోవాలండి మనము, జ్యూస్ లాగా. అప్పుడు మిక్సీ వేసుకొని మనం పోపులో వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ దీని ప్రాసెస్ చూద్దామండి. దీనికి కావాల్సినవి ఏమేమి వేస్తానో చూద్దాం. ఇవ్వండి, రుచికి సరిపడిన ఉప్పు వేస్తున్నాను, సాల్ట్. 1 అర స్పూను పసుపు వేస్తున్నానండి. 1 స్పూను కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. 1/2 స్పూను శనగపిండి వేస్తున్నానండి. మైదా పిండి వేసుకోవచ్చు, శనగపిండి వేసుకోవచ్చు అండి. అది వేసుకున్న వాళ్ళు అది వేసుకోవచ్చు, ఇది వేసుకున్న వాళ్ళు ఇది వేసుకోవచ్చు. నేను శనగపిండి వేసుకోవాలనుకున్నాను, శనగపిండి వేసానండి నేను. ఇవ్వండి, కొంచెం ఎల్లుల్లి తురుము వేస్తున్నాను. 1 స్పూన్ ఎల్లుల్లి తురుము వేసాను. 1 స్పూను అల్లం తురుము వేస్తున్నానండి. 1 అర స్పూను మిరియాల పొడి వేస్తున్నానండి. ఇవ్వండి, లెమన్ పులుపు కూడా వేస్తున్నాను నేను. ఇవ్వండి, కొంచెం వేసానండి, కొంచెం ఉంచాను, మళ్ళీ అందులో వేయాలి ఇది. ఇప్పుడు ఇది మొత్తం మనం బాగా కలుపుకోవాలండి. ఇవ్వండి, ఇలాగా కలిసిలాగా. ఇంకోండి, చూడండి, ఇలా మ్యాగ్నేట్ చేసేసుకున్నాం కదా. ఇది మనము 10 నిమిషాలు ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందామండి. పక్కన పెట్టుకొని ఇందాక చూపించాను కదా మీకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందామండి. ఇంకోండి, నూనె పొయ్యి మీద పెట్టాను కదా, వేడెక్కింది. ఇప్పుడు మనము 10 నిమిషాలు అన్నాం కదా, అయిందండి. నేను ఇప్పుడు ఇది వేస్తున్నాను, చూడండి. ఇంకోండి, ఇలా వేసుకోవాలి. ఐలో నూనె వేడెక్కి వరకు ఐలో ఉంచండి, తర్వాత సిమ్లో పెట్టండి. ఎందుకంటే ముక్క లోపల ఉడకదు కాబట్టి సిమ్లో పెట్టుకోవాలండి. ఇంకోండి, చూడండి, నేను సిమ్లోనే పెట్టాను. ముక్క మాత్రం ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చనివ్వకండి. ఇంకోండి, 2 నిమిషాలు అయింది కదా, చూడండి, ఇలా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత అయితే గరిటకు కూడా అంటుకోదండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. కలుపుతానే ఉండాలండి, ఎందుకంటే ఒక పక్క ఏగుతుంది, ఒక పక్క ఏగదు. అందుకని నేను కలుపుతానే ఉన్నానండి. ఇంకా చూడండి ఎంత బాగా ఏగుతుందో. ముక్క సాఫ్ట్ గా ఉంటదండి, చాలా బాగుంటది. ఇంకోండి, ఇంక చికెన్ ఏగిపోయిందండి, నేను తీసేస్తున్నాను. ఇంకోండి, చూడండి, ఈ కలర్ వస్తే చాలండి. ఇంకోండి, వేరే ప్లేట్లో వేసేస్తున్నాను. ఇంకోండి, ఒక వాయి తీసేసాను కదా, ఇంకో 2వ వాయి కూడా వేసేస్తున్నాను. ఇంకోండి, కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాము. ఇప్పుడు అది వేసుకోవడానికి 1 స్పూను నెయ్యి వేసానండి. ఇంకోండి, కొంచెం నెయ్యి వేసుకున్నాం కదా, కొంచెం 1 స్పూను ఆయిల్ కూడా వేస్తున్నానండి అందులోనే. ఇంకోండి, 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఇంకోండి, 1 స్పూను జీలకర్ర వేస్తున్నానండి. కొంచెం అల్లం తురుము వేస్తున్నానండి. కొంచెం ఇది ఇలా కలుపుకుందాం 1 నిమిషం. ఇంకోండి, కొంచెం వెల్లుల్లి తురుము కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వేసాం కదండి, మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇంకోండి, సన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా వేసేసానండి. కొంచెం ఇది బాగా ఏగాలండి. ఇంకోండి, ఇందాక చూపించాను కదా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఇవి ఇప్పుడు ఈ పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు వేసేసుకోవాలండి ఇది. ఇంకోండి, చూడండి, ఒకే 1 నిమిషం పాటు ఉండాలండి, ఎక్కువ ఉండకూడదు. ఇంకోండి, ఇది వేసేసాం కదా, చూడండి మొత్తం ఎలా కలిసిపోయిందో. ఇలా కలిసిపోవాలి. ఇది కార్న్ఫ్లవర్ అండి. 1 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి కొంచెం వాటర్ వేసి లిక్విడ్ లా కలుపుకోవాలి. చూడండి, కలిపాను. ఇవి కూడా వేసేస్తున్నాను. ఇంకోండి, ఇప్పుడు ఇది మొత్తం మనము కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంటే చాలండి. ఇంకోండి, సోయా సాస్ వేస్తున్నానండి కొంచెము.
కొంచెం వేసుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు సోయా సాసు. ఇంకో చూడండి మొత్తం దగ్గరికి అయిపోయింది కదా, చూడండి మొత్తం కలిపేసుకోవాలి ఇలాగా. ఇంకోండి ఇలా కలిసిపోయింది కదా. ఇందాక మీకు నిమ్మరసం చూపించాను కదండి, అది కూడా వేసేస్తున్నాను చూడండి. వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇంకోండి ఇలాగా. ఇప్పుడు ఇలా మిక్స్ అయింది కదండి. ఇప్పుడు ఇందులోనే మనము ఈ వేయించి పెట్టుకున్న ఈ చికెన్ కూడా వేసేస్తున్నానండి ఇందులో. ఇంకోండి వేసేసి ఈ ఫ్లూర్ మొత్తము దీనికి పట్టేలాగా, ఈ లిక్విడ్ మొత్తం దీనికి పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇంకోండి చూడండి ఇలా ఇది మొత్తం కలవాలి. చూడండి మొత్తం కలిసిపోయింది కదా. ఇంక నేను ఇది స్టవ్ ఆపేస్తున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ సూపర్గా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.